ఖమ్మంలో సిపిఐ ఎంఎల్ నాయకులు ఆందోళనకు దిగారు. తుఫాను వలన మున్నేరు వరదలకి నష్టపోయిన బాధితులని రైతులని వెంటనే ఆదుకోవాలని ఖమ్మం కలెక్టర్ వద్ద నిరసన నిర్వహించారు. గత 10 రోజుల నుండి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుఫాను వలన విస్తారంగా భారీ వర్షాలు కురవడంతో వరదల మూలంగా మున్నేరు వరద ప్రవాహంతో ఖమ్మం నగరం అతలాకుతలమైందన్నారు. ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి కొన్ని ఇండ్లు కొట్టుకుపోయాయని అన్నారు. ఇండ్లలో విలువైన సామాన్లు బట్టలు కొట్టుకుపోయాయని, జిల్లాలో ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోయారన్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పంటలు వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న, పెసర తదితర పంటలు దెబ్బతిన్నాయని, పశువులు, మేకలు, కోళ్లు, చేపలు సైతం కొట్టుకొనిపోయి చనిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కావున జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రాణ, ఆస్తి, పంట నష్టాల బాధితులను వెంటనే సమగ్రమైన సర్వేలు నిర్వహించి ఆదుకోవాలని కోరుతున్నారు. రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను మూలంగా తీవ్రంగా ప్రజలు, రైతాంగం నష్టపోవటం అనేటువంటిది జరిగింది. ఈ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం యొక్క వైఫల్యం మూలంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి సగం బస్తీ మొత్తం కూడా టోటల్గా నష్టపోయారు. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రధానంగా ఖమ్మం జిల్లాలో అనేక నష్టాలు జరిగినాయి. ఇక్కడ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం నగరంలో అనేక ప్రాంతాలు, అనేక బస్తీలు కూడా మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి ఉన్నది. గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు వలన అనేక మంది రైతులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇవాళ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. 31వ తారీఖు ప్రారంభమైన వర్షం నిన్నటి దాకా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం. ఇవాళ మొత్తం కూడా జిల్లా మొత్తం అతలకుతలం అవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ఉంటారు. సమగ్ర సర్వే చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కేంద్రాలలో ప్రదర్శనలు నిర్వహించింది, కరపత్రం వేసింది. అనేక సందర్భాల్లో మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కూడా కలిసినటువంటి